మళ్ళీ రేవ్ పార్టీ కలకలం రేపుతూ ఉంది. ఈసారి ఎప్పుడు హైదరాబాద్ రేవ్ పార్టీలకి వార్తలో నిలుస్తూ ఉంటే ఈసారి మాత్రం బెంగళూరు రేవు పార్టీకి వార్తల్లో నిలిచిందనే చెప్పుకోవాలి. తెలుగు వ్యక్తి అక్కడ ఏర్పాటు చేసిన రేవు పార్టీలో పలువురు తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులతో పాటు సీరియల్లో యాక్ట్ చేసిన ప్రముఖులు కూడా ఉన్నట్టుగా కర్ణాటక పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర సమీపంలో ఉన్న బీఆర్ ఫామ్ హౌస్లో గోపాల్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఈ ఫామ్ హౌస్లో రేవు పార్టీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్కి సంబంధించి దాదాపుగా 100 మంది ప్రముఖులు ఈ రేవు పార్టీకి హాజరైనట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే పక్కా సమాచారంతో కర్ణాటక పోలీసులు ఈ రేవు పార్టీ మీద దాడి చేశారు. నిన్న తెల్లవారుజామున అందరినీ అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా ఒక 12 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిస్తూ ఉన్నారు. ఈ రేవు పార్టీలో దాదాపుగా 15 విలువైన కార్లతో పాటు డ్రగ్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 17 గ్రాముల కుకైన్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రేవు పార్టీ ఇప్పుడు పొలిటికల్ రంగు పులుముకుందని కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రేవు పార్టీలో స్వాధీనం చేసుకున్న 15 కార్లలో 2 కార్లు వైసీపీ ఎమ్మెల్యేకి చెందిన గోవర్ధన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్స్తో ఉన్న 2 కార్లను అయితే పోలీసులు సీజ్ చేశారు. మరొక వైపు ఈ రేవు పార్టీకి తనకి ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే క్లారిఫికేషన్ ఇచ్చినప్పటికీ కూడా అక్కడ తన వెహికల్స్ ఎందుకున్నాయి, తన స్టిక్కర్లు అంటించిన వెహికల్స్ ఎందుకున్నాయి అనే కోణంలో పోలీసులు ఇప్పటికే విచారణ జరుపుతూ ఉన్నారు. మరొక వైపు తెలుగు నటికి సంబంధించిన పేరు కూడా తొలిత తెర మీదకి వచ్చింది. హేమ పేరు కూడా తొలిత తెర మీదకి వచ్చింది. అయితే తర్వాత హేమ మీడియా ముందుకు వచ్చి తను హైదరాబాద్లోనే ఉన్నాను, తనకి ఆ రేవు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని తాజాగా ఒక వీడియోను కూడా విడుదల చేశారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్కి చెందిన 3 ప్రముఖులు ప్రస్తుతం కర్ణాటక పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 12 మందిని విచారణ చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి ఎవరైతే ఈ తెలుగు వ్యక్తి ఉన్నారో హైదరాబాద్కి చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ ఫామ్ హౌస్లో ఈ రేవు పార్టీని నిర్వహిస్తూ ఉన్నారు, ఏర్పాటు చేశారు. ఈ రేవు పార్టీలో పాల్గొనడానికి దాదాపుగా హైదరాబాద్ నుంచి 100 మంది ప్రముఖులు హాజరైనట్టుగా కూడా తెలుస్తుంది. పక్కా సమాచారంతో కర్ణాటక పోలీసులు ఈ రేవు పార్టీ జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని అందరిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 15 కాస్ట్లీ వెహికల్స్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ అదుపులోకి తీసుకున్న వెహికల్స్లో 2 వెహికల్స్ వైసీపీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డికి సంబంధించినవిగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే స్టిక్కర్లు కూడా వెహికల్ మీద ఉండడం ఇప్పుడు వివాదాస్పదమైంది. అంటే పోలింగ్ నడిచిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ రేవు పార్టీ ఒక ఎమ్మెల్యే లింకులు ఉండడం కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ఎమ్మెల్యే తనకి సంబంధించిన వ్యక్తులకి ఈ రేవు పార్టీని ఏర్పాటు చేశారా, ఎందుకంటే వైసీపీకి చాలా బెంగళూరులో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి అనేది అందరూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే హైదరాబాద్లో రేవు పార్టీలు ఎక్కడ చేసినా కానీ ఇక్కడ పోలీసులు, తెలంగాణ పోలీసులు దాని మీద చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఈ రేవు పార్టీని అక్కడే ఏర్పాటు చేశారనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే 12 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. నిన్న తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఈ 12 మందిలో ఒక తెలుగు హీరో కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఆ హీరోకి సంబంధించిన పేరు కానీ డీటెయిల్స్ కానీ ఇంకా బయటకు రాలేదు. ఎవరు ఆ తెలుగు హీరో అనేదానికి కూడా ఇప్పుడు సస్పెన్స్గా నడుస్తుందనే చెప్పుకోవాలి. మొత్తానికి హేమ పేరు మళ్ళీ తెర మీదకి వచ్చిందనే చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితం హేమ దీనికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇచ్చారు. తనకి ఆ రేవు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, తను హైదరాబాద్లోనే ఉన్నానని కొద్దిసేపటి క్రితమే హేమ ఒక వీడియోనైతే విడుదల చేసింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం యాక్ట్రెస్ హేమ అక్కడ ఉన్నారా లేదా అనే అంశానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హేమ వీడియో రిలీజ్ చేసినప్పటికీ కూడా నైట్ అక్కడ ఏమైనా యాక్ట్రెస్ హేమ ఉన్నారా, ఎందుకు హేమ పేరు తెర మీదకి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా యాక్ట్రెస్ హేమ అయితే కొద్దిసేపటి క్రితమే ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. తనకి ఆ రేవు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని. గతంలో కూడా చాలా రేవు పార్టీల విషయంలో కావచ్చు, డ్రగ్స్ విషయంలో కావచ్చు, మాటికి హేమ పేరైతే తెర మీదకి వస్తూ ఉండేది. దీనికి సంబంధించి కూడా హేమ చాలా సీరియస్ అయిన సందర్భాలు అయితే ఉన్నాయి. తన ప్రమేయం లేకుండానే మీడియా హేమ పేరును పదే పదే హైలైట్ చేస్తుంది అనే అంశానికి సంబంధించి ఆమె సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఆ రేవు పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు, పోలింగ్ అయిన తర్వాత వైసీపీ నేతలు ఏమైనా
తమకు సంబంధించిన వ్యక్తుల కోసం ఈ రేవు పార్టీని ఏర్పాటు చేశారా, లేదంటే ఎవరా వ్యక్తి, తెలుగు వ్యక్తి ఎవరా వ్యక్తి, గోపాల్ రెడ్డి ఎవరు, ఆ బీఆర్ ఫామ్ హౌస్ ఎక్కడుంది అనే అంశాలకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ రేవు పార్టీల్లో ఎందుకు డ్రగ్స్ వాడుతున్నారు అనేది కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. దాదాపుగా 17 గ్రాముల కొకైన్ వరకు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 15 వెహికల్స్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. 12 మందిని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు మరి కాసేపట్లో ఒక ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు. ఎంతవరకు అక్కడ డ్రగ్స్ యూసేజ్ అయింది, ఎన్ని వెహికల్స్ను స్వాధీనం చేసుకున్నారు, ఎవరు ఈ రేవు పార్టీని నిర్వహిస్తున్నారు అనే అంశాలకు సంబంధించి కర్ణాటక పోలీసులు మరి కాసేపట్లో ఒక మీడియా ముందుకు వచ్చి ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా టాలీవుడ్లో డ్రగ్స్ అనేది ఒక ఊపిన తర్వాత చాలామంది ఈ డ్రగ్స్కి సంబంధించి కొంచెం వెనకడుగేశారనే చెప్పుకోవాలి. తర్వాత హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ, ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కడా కానీ రేవు పార్టీలు కానీ డ్రగ్స్కి సంబంధించిన వివాదాలు కానీ రాలేదు. చాలా రోజుల తర్వాత కర్ణాటకలో ఈ రేవు పార్టీకి సంబంధించి ఇప్పుడు వార్త రావడం చాలా కలకలం రేపిందనే చెప్పుకోవాలి. ఆ రేవు పార్టీ కూడా తెలుగు వ్యక్తి ఏర్పాటు చేయడం, అది కూడా తెలుగు వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం, ఇక్కడ హైదరాబాద్ నుంచి దాదాపుగా ఒక 100 మంది వరకు అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయడం, అందులో చాలా వరకు బుల్లితెర నటులు కావచ్చు, వెండితెర నటులు కావచ్చు ఉండటం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎవరా హీరో అనేది కూడా ఇప్పుడు అందరి దృష్టి అటువైపే వెళ్ళిందని చెప్పుకోవాలి. పోలీసులు అధికారికంగా మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడిస్తేనే మనకి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం న్యూస్ 18 వద్ద ఉన్న సమాచారం ప్రకారం గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఈ రేవు పార్టీని ఏర్పాటు చేశారు. తనకు సంబంధించిన ఫామ్ హౌస్, బీఆర్ ఫామ్ హౌస్ అని ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరగా ఆ ఫామ్ హౌస్లో ఈ రేవు పార్టీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రేవు పార్టీ ప్రథమంగా మనం చూసుకుంటే హైదరాబాద్కి చెందిన కొంతమంది ప్రముఖుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 2 వివాదాలు అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు. టాలీవుడ్ ప్రముఖులు ఎవరు ఈ రేవు పార్టీలకి హాజరయ్యారనేది ఒకటైతే, వైసీపీ నేతకి ఈ రేవు పార్టీకి ఏంటి సంబంధం, అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కారు ఎందుకుంది, ఆ 2 వెహికల్స్ అక్కడ ఎందుకున్నాయి, వైసీపీ నేతకు సంబంధించిన బంధువులు ఎవరైనా ఈ రేవు పార్టీకి హాజరయ్యారా, లేదంటే వైసీపీ నేతే ఈ రేవు పార్టీని ఏర్పాటు చేశారా అనే అంశాలకు సంబంధించి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు మీడియా ముందుకు వచ్చి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతే మనకు దీనికి సంబంధించి ఏంటి అనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.